మేడం, అందుకే అంటే జనసేన పార్టీలోనే ఉంటారా? లేదంటే ఇటు టీడీపీలో ఇప్పుడు మొన్న వచ్చినటువంటి విమర్శకి ఏంటంటే చాలా మంది అనుకునేది మీరు టీడీపీకి దగ్గర అయ్యారు, అందుకనే టీడీపీకి సపోర్ట్ ఎక్కువగా చేస్తున్నారు అనేది ఒకటి వచ్చింది. ఏమన్నా వేరే ఆఫర్స్ వస్తున్నాయా? జనసేనలో ఉండేటువంటి ఆ పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి? ఏమన్నా పార్టీ మారే అవకాశాలు, పరిస్థితులు ఏమన్నా కనిపించినాయా? సార్, నేను పార్టీ మారాలి అనుకుంటే నాకు బిఫోర్ ఎలక్షనే చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయి. ఈ విషయం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. నేను మారాలి అనుకుంటే అప్పుడే మారుండేదాన్ని. నాకు రాజకీయాల్లోకి వచ్చిందే పవన్ కళ్యాణ్ గారి కోసం, రాజకీయం చేస్తుందే పవన్ కళ్యాణ్ గారి కోసం. నేను ఆయనతో రాజకీయం తప్ప వేరే ఇంకే రాజకీయం నేను చేయలేను. ఆయన కోసమే రాజకీయం చేస్తున్నా, ఆయనతోనే ట్రావెల్ అవుతా. పవన్ కళ్యాణ్ గారిని ఒక పొజిషన్ లో చూడాలి అనుకున్నాను. అది చూసేంత వరకు కూడా ఇట్లాంటి ఎన్ని రాళ్లు మీద పడ్డా అటన్నింటిని తీసుకొని ముందుకెళ్ళడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. అందరికీ పూలబాట అవ్వదు రాజకీయం, కొంతమంది ముళ్ళబాట కూడా అవుతుంది. ప్రస్తుతానికి నేను ఆ బాటలో, ఆ ముళ్ళబాట స్టేజ్ లో నడిచేటువంటి సిచ్యువేషన్ దాకే ఉన్నాను. ఇది దాటుకొని డెఫినెట్ గా ఒక పూలబాట వరకు నేను పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళగలను అనేటువంటి నమ్మకం నాకు 100% ఉంది. ఇవేంటంటే అప్పుడప్పుడు టీ కప్పుల తుఫాను లాంటివి. ఈ టీ కప్పుల తుఫాన్లు వచ్చినప్పుడే మేము కూడా మేము స్ట్రాంగ్ గా తయారవగలుగుతాం. ఎమోషనల్ గా అవును. కొంచెం ఇలాంటి తట్టుకోగలిగినప్పుడే ఇంకా బయట రాజకీయాలు ఎదురయ్యేటువంటి పెద్ద పెద్ద తుఫాన్లను ఎదుర్కొనేటువంటి వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోగలం మేము అంతర్గతంగా. కాబట్టి ఇవన్నీ ఆ టీ కప్పుల తుఫాను లాంటి వాటిగా నేను తీసుకుంటాను. ఇట్లాంటి వాటి అన్నింటికి బెదిరే రకము, బెదిరే వ్యక్తిత్వం నాది కాదు. నేను క్లియర్లీ పవన్ కళ్యాణ్ గారిని మనసా వాచ కర్మన ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్ని. సినిమా పరంగా ఫ్యాన్ అవ్వనంత మాత్రాన ఏదో జరిగిపోద్ది, వెళ్ళిపోతాను, ఇటు వెళ్తాను అంటే ఇవన్నీ ఊహలుగా క్రియేట్ చేసి నన్ను డౌన్ చేసి నా మీద బురద జల్లి ఇంకొకరిని ఎవరినో ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఎవరైనా కొందరు చేస్తున్నటువంటి చర్యలుగానే నేను భావిస్తాను తప్ప, నా గురించి నేను ఆలోచించి నా రాజకీయం పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తాను అన్ని రోజులు కూడా ఇట్లాంటి ఒడిదుడుకులేవి నన్ను ఆపలేవు. నేను ఆగను. ఇది క్లియర్. ఇందులో ఇంకొకటి ఏంటి అంటే, మీరు గతంలో తీసుకుంటే బిఫోర్ అలయన్స్ కూటమిలో మేడం, ఉన్నటువంటి పార్టీలు కూడా, అప్పుడు అలయన్స్ లో కూటమి ఏర్పాటు అవ్వక ముందు నేను క్లియర్లీ వైసీపీని ఎంత విమర్శించాను, టీడీపీని కూడా అంతే స్థాయిలో విమర్శించాను. అలాంటి వ్యక్తిని వన్స్ అలయన్స్ అన్న తర్వాత ఎక్కడా కూడా కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి నెగిటివ్ వాయిస్ నేను మాట్లాడాను. ఎందుకంటే నా అధ్యక్షులు నాకు అది ఇవ్వలేదు. నాకు చెప్పింది ఏంటి, కూటమి 15 ఏళ్ల పాటు ఉండాలి, అందులో మనం ఉంటున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇది అవసరం అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరలా ఆయన స్టేట్మెంట్ ఆయనే బ్రేక్ చేసేంత వరకు కూడా నా థాట్ ని నేను బ్రేక్ చేసుకోను. నేను చేస్తున్నట్టు వర్క్ ను కూడా ఎక్కడ డివైడ్ వేరే సైడ్ కి పోనివ్వను. ఇది మాత్రం క్లియర్. అందులో అంటే ఇంక నన్ను టీడీపీ ఫేవర్ అనుకుంటారా, బీజేపీ ఫేవర్ అనుకుంటారా, లేదంటే కేఏ పాల్ వచ్చి కలిస్తే కేఏ పాల్ కూడా సపోర్ట్ ఇస్తానేమని చెప్పి కేఏ పాల్ అనుకుంటారు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నా. నేనైతే ఇవన్నీ పట్టించుకోను. నాకు ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళకి గొయ్యలు దవ్వుదాం, వీళ్ళకి గోతులు పూడుద్దాం అనేటువంటి ఆలోచనలు నేను ఎప్పుడు చేయను. నా పని ఏంటి అనేది దాని గురించే నా ఆలోచన ఉంటుంది. అంతకు మించి ఎప్పుడు నా థాట్ అనేది పక్కకి వెళ్ళదు. ఇందాక మీరు ఒక మాట అన్నారు మేడం. ఆ, ఇప్పటికీ కూడా ఆ, రాళ్ల బాటలోనే నడుస్తున్నాను, ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి. అంటే అధికారంలో లేనప్పుడు తెలుసు మీ మీద ఎలాంటి మాటల దాడులు లేదంటే వేరే దాడులు అన్ని జరిగాయో మనం చూసాము, అయితే అయిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పార్టీ మారతారని, ఆ పార్టీకి వెళ్తారని, లేదంటే ఇలాంటి విమర్శలు రావటం, ఇదిగో ఆ, మారిపోయారని అనుకోవటం, ఇలాంటివి వస్తున్నాయి. ఏమనిపిస్తుంది మేడం ఇలాంటి ఇప్పుడు కూడా? అంటే ఇవి రాజకీయాలు ఎప్పుడు ఇవి సహజమని అని చెప్పేసి ఒక ఆలోచనకి ఫిక్స్ అయిపోయానండి. నువ్వు ఎంత దూరం ట్రావెల్ చేసినా ఎక్కడో ఒక చోట నిన్ను వ్యతిరేకించే వాళ్ళు, నీ మీద బురద జల్లి లబ్ధి పొందాలనుకునే వాళ్ళు ఏ స్టేజ్ లో అయినా ఉంటారు. ఇది 100% నిజం అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. రెండవది, అధికారం వచ్చినప్పటికీ కూడా నా స్ట్రేచర్ ఏం మారలా. గతంలో ఎలా అయితే సోషల్ మీడియా నుంచి దాడులు ఎదుర్కొంటున్నాను, ఇప్పుడు కూడా అలాగే సోషల్ మీడియా నుంచి ఎదుర్కొంటున్నా. గతంలో ఓన్లీ వైసీపీ చేసేది, వైసీపీ ముసుగులో ఉన్నటువంటి వేరే వాళ్ళు చేసేవాళ్ళు, అంటే ఫ్యాన్ ముసుగులో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ సంఘటనలో కొంత నేనంటే అసూయగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంటర్ అయ్యి చేయించారని చెప్పేసి కొన్ని వివరాలు వచ్చాయి. తెలీదు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది, అది పార్టీ పెద్దలు చూసుకుంటారు. నేను ఆల్రెడీ చెప్పుకున్నాను కాబట్టి భవిష్యత్తులో తేలాల్సిన విషయాలు. బట్ రాజకీయం అనేది ఎప్పుడు నిరంతరం పోరాటమే. నువ్వు నిలబడాలి అనుకున్న రోజులు నీ చేతులు యుద్ధం చేస్తూనే ఉండాలన్నమాట మాత్రం వాస్తవం రాజకీయాల్లో. అది నేను తెలుసుకున్నాను. అంటే డెఫినెట్ ఒక్క మాట మాత్రం చెప్పండి మేడం, జనసేన కాకుండా వేరే పార్టీకి వెళ్తారు అనే ఆలోచన అసలు ఏమన్నా వచ్చే పరిస్థితులు ఉన్నాయా? నాకు జనసేన కాకుండా వేరే పార్టీ అనేది రాజకీయ అవసరాల కోసం నాకు అసలు అవసరమే లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చిందే జనసేన కోసం వచ్చాను. లేదంటే నేను ప్రశాంతంగా నెలకు ఒక 50,000 సంపాదించుకునే మార్కెటింగ్ మేనేజర్ కింద హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేసుకోగలను. నా ఫ్యామిలీని ఇబ్బందులకు గురి చేయకుండా, ఇవాళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా,
సమాజంలో అవమానాలకు గురి అవ్వకుండా, బంధువులను దూరం చేసుకోకుండా, ఇట్లాంటి స్ట్రగుల్స్ ఏవి నా దరిదాపుల్లో కూడా వచ్చాయి కాదు. నాది చాలా ఫ్లెక్సిబుల్ లైఫ్, కంఫర్ట్ లైఫ్ నాది బిఫోర్ పాలిటిక్స్. నేను జనసేన కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఈ ఇబ్బందులన్నీ జనసేన కోసమే పడుతున్నాను. ఒకవేళ జనసేనను వదిలేయాలి అనుకుంటే రాజకీయమే వదిలేస్తాను తప్ప వేరే పార్టీలని ఇదని ఆలోచన నాకు లేదు. ఎందుకంటే ఈ రికార్డ్ అవుతుంది మేడం, చాలా మంది చెప్పే స్టేట్మెంట్లే. కాకపోతే మీ దగ్గర ఎందుకు బోలెడు అడుగుతున్నానంటే, సార్లు చెప్పానండి. ఇదే అవును స్టేట్మెంట్ మేడం, నేను బోలెడు సార్లు చెప్పాను. ఇదే బురద నా మీదే వందల సార్లు చల్లాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంతే. ఇంకా దాంట్లో ఇప్పుడు సహజంగా ఏం జరుగుతుందంటే, మన కాళ్ళల్లో శక్తి పెంచుకొని పరిగెత్తి గెలవడం ఒక మార్గం. పక్కోడిని పడేసి మనం మెల్లగా అయినా సరే నడిచి గెలవడం ఒక మార్గం. ఫస్ట్ మార్గంలో పరిగెత్తి గెలవాలన్న ఆలోచనతో నేను నా శక్తులను పెంచుకుంటూ, నేను సమాజానికి ఎలా ఉపయోగపడగలను, పార్టీకి ఎలా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను వెళుతున్నాను. ఆ అమ్మాయి పడిపోతే మనం నిలబడ్డట్టు కనిపిస్తాం కదా అన్న ఉద్దేశంతో వేరే ఎవరో నా మీద కుట్రలు పన్నుతున్నారు. అంతే, అంతమించి ఏమీ లేదు. ఇది సహజం అండి ఎక్కడైనా సరే. లాస్ట్ వరకు జనసేన రాయపాటి అరుణ అంతేనంటారా? మారే అంతే పరిస్థితిలో అంతే. రాయపాటి అరుణ రాజకీయం అంటే ఆమె జనసేన పార్టీ అయ్యా, ఈ మాటే ఉంటది. అంతే. అంతే. ఇంక వేరే పక్కన డిజిగ్నేషన్స్ పార్టీలు మారవు. చేయలేను నేను వేరే ఎవరితోనూ, ఎవరి కోసమో నేను రాజకీయం చేయలేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రం వెళ్లే ఇన్ని మాటలు పరిస్థితులు పడుతున్నాను, ఇన్ని క్రియేట్ చేసినా అవమానాలు కూడా నేను ఎదుర్కొన్నాను. మిమ్మల్ని ఇంకొకరి పంపించాలనే కోసం అయితే నేను పరిస్థితులు. ఇన్ని భరించలేను. ఉమ్, ఉమ్. ఎవరు సార్ నన్ను పంపించేది? పవన్ కళ్యాణ్ గారు పొమ్మన్నా పవన్ నేను. ఒకవేళ అలాంటి పరిస్థితులు తీసుకొచ్చినా కూడా వెళ్ళరు. నథింగ్ సార్. అంతగా నా దగ్గర చిత్తశుద్ధి ఉన్న రోజులు, నాలో నిజాయితీ ఉన్న రోజులు వీళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేరు నన్ను. క్లియర్ ఇది. రైట్ మేడం, రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.